మాట్లాడొచ్చుగా. హలో హలో. ఆహా, అచ్చు అప్సరసలాగే ఉన్నావు. శక్తి, చదవటానికి ఏమైనా బుక్స్ ఉన్నాయా? ఎలాంటి బుక్స్ కావాలి? ఎనీథింగ్. ఎనీథింగ్. ఓకే ఓకే, నేనే తీసుకుంటాను. అలాగే. అయ్యో శక్తి, కంట్రోల్ రా, కంట్రోల్. శక్తి తను ఒక్కతే వస్తుంది. వాడు వస్తున్నాడు. ఆహా, మన ప్లాన్ వర్కౌట్ అవ్వబోతుంది. నన్ను నిద్రపోనకుండా చేసి నువ్వు మాత్రం నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తావా? ఏయ్ మంజు, మంజు. దీంతో మీ పెళ్ళైపోయినట్టే. ఏం చేయబోతున్నావు? ఏది మ్యాచ్ అవుతుందో అదే చేస్తాను. చేసుకోండి, నన్ను మాత్రం టచ్ చేయకూడదు. టచ్ చేయకుండా ఏం చేయగలను? బావా, బావా. ఓకే చేస్తాను, కానీ నువ్వు కొంచెం కూడా కదలకూడదు. ఓకేనా? ఓకే. రెడీ? రే ఏంట్రా అర్ధరాత్రి మధ్యలో దొరుకుని వేళ పడలేదా? అది వాళ్ళకి తెలియట్లేదే. అయ్యో శక్తి, శక్తి. కదలకూడదు, కండిషన్. సరే. ఏంటి శక్తి? చల్లగాలేస్తుంది. నాతో రండి, ఓ సూపర్ సినిమా చూపిస్తా, చూసి రిజల్ట్ చెప్పండి. నోటికొచ్చేట్లా మాట్లాడరా తారు డబ్బా. యాండి, మా తమ్ముడిని అలా పిలవకండి. వాడు మనిషి నలిపైనా మనసు తెలుపు. నేనేమో మా నాన్న రంగు, నా బంగారం. వాడేమో మా అమ్మలా నల్లగా ఉంటాడు. ఎందుకు తెలీదు? నిన్ను చూడటానికి వచ్చినప్పుడు మీ అమ్మ నల్లగా తారు డబ్బాలాగా వీడికిలాగే ఉంది. ఆవిని చూడంగల దడుచుకుని అలాగే గోడ దూకి పారిపోదాం అనుకుంటుంటే అప్పుడు నేను కిటికీలోంచి చూసి వెంటనే అయిపోయా. ఏంటి ఆటకెత్తాను? ఎప్పుడు చూసినా పాత కథలే తిరిగేస్తూ ఉంటారు. నాతో రండి బావా, వెళ్ళి చూద్దాం. యాండి, తమ్ముడు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, రండి వెళ్దాం. నువ్వెందుకు వస్తావు? బావన్ రాని, నువ్వు ఇక్కడే ఉండు. వాడు అలాగే అంటాడు కానీ మీరు రండి. నా మాట నువ్వు ఇక్కడే ఉండు. అరే ఉండండి, నా చేత నేనే తీస్తాను. ఏంట్రా ఆడపిల్ల గది తలుపు తీస్తావు? ఆడపిల్ల ఒక్కతే కాదు, ఇక్కడ మీ కన్న కొడుకు ఉన్నాడు. ఏంట్రా అంటున్నావు? గట్టిగా మాట్లాడారంటే మా అక్కతో చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడమంటారు. అలాగే తమ్ముడు, యూ ఓపెన్ ద డోర్. థ్యాంక్ యూ అక్క. ఎవరి దగ్గర? మేమంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. రండి, వచ్చి చూడండి. ఇద్దరిని లోపల పెట్టి నేనే కదా గడేసింది. ఈ అమ్మాయి ఉంది, వాడేమయ్యాడు? ఆహా, దొరికిపోయాడు. ఏంట్రా తమ్ముడు, శక్తి ఇక్కడ ఉన్నాడని చెప్పావు, ఎవరు కనిపించరే? లేదక్క, వాడు ఇక్కడే ఉండాలి. నీ తమ్ముడు వేళాపాడ లేకుండా నిద్ర లేపుతాడు, అబ్బాయి మీద అన్యాయంగా అభాండం వేస్తున్నాడు. నీ కోపం రాలా? లైట్ గా వస్తోందండి. లైట్ గా అయితే లాగౌట్ కొట్టు. అలాగంటారా? తప్పుకోండి. ఈ దెబ్బకి నీకు ఏడుపు వస్తుంది, మీ అక్క చెయ్యి నొప్పిగా ఉంది, అంతేనా? అవునండి, మా ఫ్యామిలీలో ఇలాగే కొడతాం. We beat like this. మరి మా ఫ్యామిలీలో ఎలా కొడతావు తెలుసా? పక్కన అయ్యో అయ్యో. బావగారు ఇటు రండి. మా అక్క లెవెల్లో మీకు కొట్టడం తెలియలేదు, మా అక్క దగ్గర కొట్టడం నేర్చుకొని రండి. వెళ్ళండి.
ఎవర్రా ఏడ్చింది? ఎవరేడ్చారు? నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ స్టైల్లో మాట్లాడుకుంటున్నాం. మీ ఫ్యామిలీ స్టైల్లో మాట్లాడుకున్నాం. వచ్చి డుబాకర్ కుటుంబంలో ఉందే, ఇదేదో డ్రామా కంపెనీలో ఉందే. ఇక ఆలస్యం చేయకూడదు. శక్తికి వెంటనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయాలి. నిన్నెవరా పిలిచింది? తర్వాత మాట్లాడుకుందాం. వస్తున్నానండి. ఏంటి 4 కాళ్ళు కనిపిస్తున్నాయి? ఓరి విధవా. ఇక్కడే ఉన్నావు నువ్వు. లే, ఎక్కడ దాకున్నాడు చూడు. అవును, నీకేం చెప్పాను? వాడిని రూమ్ లో ఉంచు, వాళ్ళ అమ్మ నన్ను తీసుకొస్తాను, అది చూసి వాళ్ళు అదిరిపోతారు, కలవర పడతారు, ఆ కలవరలోని మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తానని చెప్పానా? అంతా చెడగొట్టేసి వాడిని కిందేసి పడుకుంటావా? అనుకున్నాను చిన్నానా, కానీ అత్తయ్య మావయ్య ముందు శక్తి అవమానపడకూడదు కదా, అందుకే. అదే నిజమే, కానీ మీ నాన్నకి వేరే అమ్మాయిని చూస్తున్నాడే. నాకేం అర్థం అవట్లేదే. పో, అవన్నీ పెళ్ళయ్యాక చూసుకుందాం. పో. వాళ్ళ నాన్న దొంగ చేష్టలు, శృంగారపు చేష్టలు అన్నీ అలాగే వచ్చేసాయి. ఇలా చూడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ వెనక నేనున్నాను. సార్, కూర్చో. నువ్వు కూర్చో. చెల్లై పెళ్లికి రాలేకపోయాను. నార్త్ సైడ్ డ్యూటీలో ఉన్నాను. శక్తి ఫోన్ చేశాడు, పెళ్లి బాగా జరిగిందని. పెళ్లి కొడుకు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళంట. పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. స్వాతి బాగానే ఉందిగా సార్? ఓసారి చెల్లాని చూసి రావాలి. దాందే ఉంది. నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు, ఇద్దరు కలిసి వెళ్దాం. తర్వాత సార్, ఐజీ గారు లైన్లో ఉన్నారు. సరే వస్తున్నా సార్. ఐజీ లైన్లో ఉన్నారు, మాట్లాడరా. సారీ సార్. ఏంటి ఫోటో చూస్తున్నారు? వీళ్ళంతా భయంకరమైన క్రిమినల్స్. బాంబేలో పలు హత్యలు చేసి ఎవరికీ దొరకకుండా తప్పించుకుపోయారు. 2 సంవత్సరాల క్రితం ఈ క్రిమినల్ గ్యాంగ్ వరంగల్ రైల్వే స్టేషన్లో దిగారు. ఆ తర్వాత ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలీదు. మా డిపార్ట్మెంట్ నుంచి ఒకటే ప్రెషర్, వాళ్ళని వెంటనే పట్టుకోమని. వీళ్ళంతా ఎన్కౌంటర్ లిస్టులో ఉన్నారు. దొరికారంటే కాల్చి పారేసి ఫైల్ క్లోజ్ చేద్దామంటే దొరకట్లేదు సార్. సారేంటి ఇంత దూరం? ఏం లేదు, ఇటువైపు వచ్చాను, నేను చూసి వెళ్దామని. చూసా. నేనెంత చెప్పినా వెళ్ళలేదు. ఇప్పుడు వెంకట్రాయుడికి విషయం తెలిసిపోయింది. అమ్మా, మేస్త్రి నుంచి ఊళ్ళో ఎంతమంది నేసేయలేదు. ఇప్పుడు మా మామయ్య అంతే. అయినా మనం ఒక ప్రాణానికి ఇంతనే వాల్యూ కట్టేశాం కదా. తల్లి కొడుకులిద్దరూ ఊరికే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఏ సైడు మనకేమైనా కొత్త?
నానా ఇదేదో సొరంగంలా ఉందే. ఏమైంది? హలో హలో నీకోసమే ట్రై చేస్తున్నాను. ఏమైంది మదన్? మా మామయ్యని క్లోజ్ చేశాను. మన దారి కట్టొస్తే ఏ సైడ్ వే? మా నాన్నని ఎందుకు చంపేశావ్? ఎందుకు చంపేశావ్? చెప్పరా చెప్పరా, మా నాన్న నీకే ద్రోహం చేశాడురా. నిన్నేరా అడిగేది, మాట్లాడరా. ఇక్కడ ఒక డ్రామా జరుగుతుంది, జరగని కథ క్లైమాక్స్కి వచ్చింది. చెప్పరా